ఈరోజు విజయవాడలోని పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గారికి మదనపల్లి తట్టివారిపల్లి పంచాయతీలో సర్వే నెంబర్ 89, 90, 91లో గల పంచాయతీ భూమి ఆ పంచాయతీ భూమిని కాపాడాలని చెప్పి ఆ పంచాయతీ భూమిని కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ యువసేన BYS ఆధ్వర్యంలో స్థానిక కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది। ఈ సందర్భంగా మీరు గమనిస్తే మదనపల్లికి అతి సమీపంలో గల దేవతానగర్లో కొంతమంది అక్కడ లేఅవుట్ వేసేటప్పుడు దేవతా తాయారమ్మ గారు ఆ లేఅవుట్కి కన్వర్షన్ కింద 10% కన్వర్షన్ కింద పంచాయతీ డెవలప్మెంట్ కోసం కమ్యూనిటీ పర్పస్ కోసం కొంత ల్యాండ్ని పంచాయతీకి రాసి ఇవ్వడం జరిగింది। ఆ రాసిచ్చిన ల్యాండ్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుంటూ ఉంటే 2010లో అప్పుడు ఉన్న పంచాయతీ సెక్రటరీ గారు అలాగే పంచాయతీ అధికారులు వారిపైన క్రిమినల్ కేసును పెట్టడం జరిగింది। ఆ కేసు 2010 నుండి 2025 ఫిబ్రవరిలో హీరింగ్కి వస్తే హీరింగ్కి సంబంధించి జడ్జి గారు ఆ ప్లేస్కి సంబంధించి డాక్యుమెంట్లని కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్తే ఇప్పుడున్న కొంతమంది DLPO గారు అలాగే పంచాయతీ అధికారులు అవినీతికి పాల్పడో లేదా అధికార ప్రలోభాలకు లోనయ్యో ఆ డాక్యుమెంట్లని కోర్టుకి సబ్మిట్ చేయడంలో విఫలమయ్యారు। ఎప్పుడైతే ఆ డాక్యుమెంట్లు కోర్టుకు సబ్మిట్ చేయలేదో జూలై 2025న కోర్టు తీర్పు వారికి అనుకూలంగా అంటే ఎవరైతే పార్టీ ఆపోజిట్ పార్టీ ఉన్నారో వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది। దీనిపైన మేము ఎన్నోసార్లు DLPO గారికి DPO గారికి సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసి ఆ ఏ డాక్యుమెంట్లు అయితే ఏ అధికారులు డాక్యుమెంట్లు అయితే కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేదో ఆ డాక్యుమెంట్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తూ వాటిపైన అదే భూమి పైన రీఅపీల్ చేసి ఎంతో విలువైన భూమిని కాపాడాలని చెప్పి బహుజన్ యువసేన BYS ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ భూమిని ఏదో పంచాయతీకి అంత భూమి ఇప్పట్లో దొరకడం అంటే చాలా కష్టం। అలాంటి విలువైన భూమిలో ఏదైనా బిల్డింగ్స్ కట్టినా కమ్యూనిటీ పర్పస్ కోసం కడితే ఎంతో డెవలప్ అయ్యి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది। మరి అంత ఉపయోగకరమైన అంత విలువైన భూమిని కాపాడాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహించడంతో ఈరోజు ఆ విషయమై పంచాయతీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది। పంచాయతీ కమిషనర్ గారు OSD గారు వెంటనే ఆ భూమికి సంబంధించి రీఅపీల్ వేయాలని చెప్పి సిఫార్సు చేయడం కూడా జరిగింది। కావున ఇప్పుడైనా జిల్లా స్థాయి అధికారులు DLPO గారు వాళ్ళు ఇప్పటికైనా స్పందించి ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా వాళ్ళ దగ్గర లేవంటున్నారు। మేము సార్ గారు వాళ్ళకి మదర్ డాక్యుమెంట్ నుండి ECL కార్డు నుండి వాళ్ళు రాయించిన కార్డు నుండి అన్నీ కూడా మేము సబ్మిట్ చేసాం। దాన్ని మీరు తీసుకొనైనా రీఅపీల్ చేసి ఎంతో విలువైన భూమిని కాపాడాలి అని చెప్పి 51 లక్షల వేముల సందీపు 52 జల్లకొండలు 52 జల్లకొండలు 52 జల్లకొండలు 52 జల్లకొండలు 52 లక్షలు జల్లకొండలు 52 లక్షలు జల్లకొండలు ఏక్ బార్ 52 లక్షలు జల్లకొండలు దో బార్ 53 వేముల సందీప్ 53 లక్షలు వేముల సందీప్ 53 లక్షలు వేముల సందీప్ 53 లక్షలు 53 లక్షలు వేముల సందీప్ 53 లక్షలు వేముల సందీప్ ఏక్ బార్ 53 లక్షలు వేముల సందీప్ దో బార్ 53 లక్షలు వేముల సందీప్ 53
లక్షలు వేముల సందీప్ గోపాల్. నేను 3 సార్లు తీసేయాలి. నేను పాట ముఖం 53 లక్షలు వేముల సందీప్. 53 లక్షలు. 53 లక్షలు एक बार 2 बार. 54 లక్షలు కోరుకోట తిరుపతి. 54 లక్షలు కోరుకోట తిరుపతి. 54 లక్షలు. 54 కోరుకోట తిరుపతి एक बार. 54 కోరుకోట తిరుపతి. 54 లక్షలు కోరుకోట తిరుపతి. 55 వేముల సందీప్. 55 వేముల సందీప్. 55 లక్షలు వేముల సందీప్. 55 లక్షలు వేముల సందీప్. 55 లక్షలు వేముల సందీప్ एक बार. 55 వేముల సందీప్ 2 बार. 55 వేముల సందీప్. 3 ఇంకా 3 సార్లు తీసేస్తా ఇక. 55 వేముల సందీప్. 1 बार 2 बार अड़े बार వేముల సందీప్ 55 లక్షలు వేముల సందీప్ 1 बार 2 बार अड़े बार. ఒక్కసారి తీసేస్తాం మనం మనసు. 55 లక్షలు 1 बार 2 बार अड़े बार. ఎవరు నామినేషన్ వేసినా ఆయన 55 లక్షలకు 1 లక్షలు కట్టాలి. ఆయన 55 లక్షలకు 1 లక్షలు కట్టాలి. అందరూ రావాలా మళ్ళీ అందరూ రా బాబా ఇట్లా వచ్చి గాట్లంతా పశువులంతా బీరు బాటలు ఆ రోజే చెప్తారు 10,000 పోతే కూడా పోనీ కెమెరా బీరు బాటలు పోదా మనతో ఏ